అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 131. అని కొరకొరా చూస్తూ తల పక్కకు తిప్పేస్తుంది. ఇక వధూవరులని ఫోటోషూట్ తీస్తూ ఉంటారు. హీరో హీరోయిన్ లెవెల్లో ఫోటోషూట్ని తీస్తుంటే ఒక సినిమా తలపిస్తుంది అక్కడంతా. ఇక్కడ వీళ్ళ ముగ్గురికి మాత్రం కింద తడిచిపోతూ ఉంటుంది. బాబుకి తెలిస్తే ఎలా అని. కానీ వీళ్ళు ఫోటోషూట్ అని చాలా బిజీగా ఉన్నారు. కిరణ్, నిత్య వాళ్ళ ఫోటో స్టిల్స్ తీస్తూ ఉంటారు ఫోటోగ్రాఫర్స్. బట్ వాళ్ళ మనసులు అల్లకల్లోలంగా మారిపోయాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో అతడికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు వాళ్ళ ముగ్గురికి. పెళ్ళి మాత్రం సవ్యంగానే జరిగింది కానీ నెక్స్ట్ జరిగే పరిణామానికి టెన్షన్గా ఇక అప్పగింతల కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. నిత్యని కూడా అప్పగించాలి కాబట్టి వాళ్ళని హైదరాబాద్కి పంపిస్తుంది సింధూజ. ఇక అక్కడ వాళ్ళ వదినలు ఉన్నారు కాబట్టి అప్పగింతలకి అన్నీ రెడీ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళతో పాటే రాజారావు కూడా వెళ్ళిపోతాడు. ఇక వధూవరులని కూర్చోబెట్టి అప్పగింతల బియ్యం, శ్రావణపట్టు బియ్యం పోస్తూ ఉంటారు. ఒడి బియ్యం కార్యక్రమం అయిపోగానే లక్ష్మి వధూవరులను పూజ గదికి తీసుకెళ్ళి దేవుడికి నమస్కారం చేయించి అంజలిని తీసుకెళ్ళి సింధుజ చేతిలో పెడుతుంది. రాజారావు అప్పటికే నిత్య, కిరణ్ వాళ్ళతో వెళ్ళిపోతాడు కాబట్టి హర్షకి అతడిని చూసే ఛాన్స్ దొరకదు. ఇక సింధుజకి చెప్పాలంటే కొడుకు కోపం తెలిసిన ఆమె భయపడి సైలెంట్గా ఉంటుంది. ఇంటికి వెళ్ళాక ఎలాగూ తెలుస్తుంది అని. వదినా, ఇప్పటి నుండి నా బిడ్డ మీ ఇంటి బిడ్డగా మీ ఇంటి పరువు మర్యాదలు నిలబెట్టి సంతాన వృద్ధి చేస్తుంది. అంజలి చేతిని సింధుజ చేతిలో పెట్టి అప్పగిస్తుంది. తర్వాత అంజలి భర్త హర్ష చేతిలో పెడుతుంది. బాబు, ఇప్పటి వరకు మీరు ఇరువురు ఇప్పటి నుండి జంటగా మీ సంసార సాగరంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ఒకరి చేతి ఒకరు విడవకూడదు. నా బిడ్డ కష్టసుఖాలలో పాలు పంచుకోవాలి. ఆమె బాధ్యతను మీ చేతిలో పెడుతున్నాను. ఇప్పటి నుండి తల్లైనా తండ్రైనా అన్నీ మీరే. అంజలి చేతిని హర్ష చేతిలో పెట్టగానే ఒక్కసారిగా ఆమె కళ్ళ వెంట నీళ్లు జలజల రాలుతున్నాయి. తల్లిని గట్టిగా హత్తుకొని ఏడుస్తుంది. ఇక్కడ చూస్తున్న వాళ్ళు చిన్నప్పటి నుండి అంజలి గురించి తెలిసిన వాళ్ళు. ఆమె ఊహ తెలిసినప్పటి నుండి కుటుంబ బాధ్యతని నెత్తిన వేసుకొని కుటుంబం కోసం ఎంతలా కష్టపడిందో ఆ ఊరి వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళని చూస్తుంటే వీళ్ళ కళ్ళు కూడా వర్షిస్తున్నాయి. అంజలి అంటే నోట్లో నాలుకలా తిరిగేది ఊర్లో. ఇప్పుడు ఆ ఊరిని వదిలి అత్తారింటికి వెళ్ళిపోతుందంటే అందరికీ బాధేస్తుంది. శ్వేత, ఆనంద్ అంటూ దగ్గరికి వచ్చి తనని పట్టుకొని కంటనీరు పెడతారు. అంజలి జమీందార్ దగ్గరికి వెళ్ళొస్తాను పెద్దనాన్న అంటూ వస్తున్న కన్నిటిని కష్టంగా ఆపుకుంటూ చెబుతుంది. ఆమెను ఏడవకు తల్లి, నువ్వు ఎంత కష్టపడ్డావో దానికి ఫలితంగా నీకు దేవుడు బంగారం లాంటి భర్తనిచ్చాడు. ఇక నీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అంటూ జమీందార్ భార్య అంజలి హర్ష కాళ్ళు మొక్కుతారు. తెలంగాణలో ఆడపిల్ల కాళ్ళను మొక్కుతారు. సో లక్ష్మి కూడా కూతురు అల్లుడి కాళ్ళకి నమస్కారం చేస్తుంది. సింధుజ కాళ్ళు కూడా మొక్కుతారు. రాజు, శ్వేత, ఆనంద్ ముగ్గురు కూడా అక్క బావల కాళ్ళు మొక్కి ఇక అప్పగింతలు అయిపోగానే అంజలి ఆ ఊరి జనానికి వీడ్కోలు చెప్పి దగ్గర రామాలయం ఉండడంతో గుడికి వెళ్ళి ఆయనకి నమస్కరించి సీతారాముల జంటలా కనిపిస్తున్న వీళ్ళిద్దరి జంటని చూసి అందరూ ఆశీర్వదిస్తారు. లక్ష్మికి దుఃఖం ఆగట్లేదు. ఏ తల్లి తండ్రులైనా ఎంత ప్రేమగా చూసుకొని ఆ బిడ్డను అత్తవారింటికి పంపిస్తుంటే మనసు కకావికలమవుతుంది. లక్ష్మి కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఉంది. సింధుజ ఆమె దగ్గరికి వచ్చి, నువ్వు బాధపడకు లక్ష్మి, నేనున్నాను కదా, ఎందుకు అంతలా బాధపడుతున్నావు? నీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు చూసి వెళ్ళొచ్చు. నువ్వు నీ బిడ్డ గురించి బాధ పెట్టుకోకు. ఇన్ని రోజులు చూసావు కదా, నా కొడుకు ఎలా చూసుకుంటాడో తెలుసు కదా, ఇంకా ఎందుకు ఏడవడం అంటూ ఓదారుస్తుంది. ఇక అప్పగింతల కార్యక్రమం ముగియగానే వధూవరులని గృహప్రవేశం చేయించాలి కాబట్టి అక్కడ నుండి బయలుదేరుతారు. మా వెళ్ళొస్తాను పెద్దనాన్న, పెద్దమ్మ, సుష్మా, చెల్లి, తమ్ముడు అని అందరికీ పేరు పేరున వీడ్కోలు చెప్పి కార్లో కూర్చుంటుంది అంజలి. హర్ష కూడా వాళ్ళకి బాయ్ చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు. అతడికి సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకోవడం అంటేనే ఇష్టం కాబట్టి తనే డ్రైవ్ చేస్తున్నాడు. ఇక కార్ శ్రీనివాసపురం నుండి హైదరాబాద్కి ప్రయాణం అవుతుంది. ఆ ఊరి జ్ఞాపకాలు ఆమెను కుదురుగా ఉండనివ్వట్లేదు. చిన్నప్పటి నుండి ఆ ఊర్లో పడ్డ కష్టాలు, సంతోషాలు, బాధలు అన్నీ ఒక్కోటి గుర్తొస్తుంటే ఆ ఊరితో రుణం తీరిపోయింది అని ఆమె మనసులో లేదు. ఆమె వాళ్ళ ఫ్రెండ్స్తో చేసిన అల్లరి పనులు అన్నీ ఒక్కోటి నెమరు వేసుకుంటుంటే కంట్లో నుండి నీళ్లు జలజల రాలుతున్నాయి.
అప్పుడు సడన్గా ఆమె భుజం మీద చెయ్యి పడుతుంది. ఆ స్పర్శకి ఈ లోకంలోకి వస్తుంది అంజలి. తల తిప్పి హర్షని చూసి వస్తున్న కన్నీటికి స్వేచ్ఛనిచ్చి అతడిని పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తుంది. హర్ష కార్ని ఆపి అతడి గుండెల మీద ఉన్న ఆమె తల ప్రేమగా నిమురుతూ, బేబీ ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, నేనున్నాను కదా, నువ్వు ఇలా ఏడుస్తుంటే నచ్చట్లేదు బేబీ, ప్లీజ్ ఏడవకరా అంటూ లాలనగా అంటున్న అతడి మాటలకి కష్టంగా చూపులు పైకి తెచ్చి అతడిని చూస్తుంది. ఆమె కంటి నుండి వచ్చే కన్నీటి చారికలని అతడి వేలితో తుడుస్తూ కనురెప్పలపై ముద్దు పెట్టి, ఎందుకు ఏడుస్తున్నావు, నా మీద నమ్మకం లేదా అంటున్న అతడి మాటలకి అతడి నోటి మీద చెయ్యి పెట్టి, అలా అనకు అని తలూపుతుంది. మరి అంతలా ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, డోంట్ క్రై బేబీ, నాకు నచ్చదు అని తెలుసు కదా, నా బేబీ ఇలా ఏడుస్తుంటే నేను చూడలేను, ఇప్పటి నుండి నా యువరానివి, ఓకే, ఇక ఈ చెయ్యి నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టదు, కలలో కూడా అని ఆమె చేతిని పట్టుకొని అనగానే అతడు ఇంటెన్స్డ్ మాటలకి మళ్ళీ కళ్ళు వర్షిస్తుంటే, అదిగో మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావే, నిన్ను సాధించడానికి నేను సిద్ధమవుతుంటే నువ్వేమో ఏడ్చి నన్ను మెల్ట్ చేస్తున్నావు అని కొంటెగా వచ్చిన అతడి మాటలకి అప్పుడు నవ్వుతుంది అంజలి. హమ్మయ్య, నవ్వేశావా అంటూ ఆమెను మనస్ఫూర్తిగా చూసుకుంటాడు. 3 రోజుల విరహం అతడి చూపుల్లో తీర్చుకుంటుండగా వెనక హారన్ సౌండ్ వినబడడంతో వెనకకు తిరిగి చూసి, మామ్ కార్ అప్పుడే వచ్చేసిందా అని అనుకుంటూ ఇక కార్ని హైవే రోడ్ల మీద పరుగులు పెట్టిస్తాడు. సునామీ వచ్చే ముందు ఎంత ప్రశాంతంగా ఉంటుందో హర్ష సార్ కూడా అతడి పిల్లని చూడగానే మనసు సంతోషంగా ప్రశాంతంగా మారిపోతాయి. అంజలి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అక్కడ అమ్మను, చెల్లిని, తమ్ముడిని, ఆ ఊరిని వదిలి వస్తున్నందుకు మనసు పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉంది. వాళ్ళు గుర్తొస్తుంటే ఆమె మనసును ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఆమె భావాలని మిర్రర్ నుండి చూసిన హర్ష ఆమె చేయి మీద అతడి చేతి వేసి నిమురుతూ ఉంటాడు. అంజలి తల తిప్పి చూసి ఆ కాస్త భరోసాకే పొంగిపోతుంది. హర్షని చూసి చిన్నగా నవ్వుతుంది. డ్రైవింగ్ చేస్తున్న అతడిని చూసి హర్ష అంటుంది. ఆమె పిలవగానే తల తిప్పి చూస్తాడు. ఏంటి అన్నట్లు నవ్వుతూ కళ్ళెగరేస్తాడు. థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ సో మచ్ అంటూ అతడి చెయ్యి పట్టుకొని భుజం మీద తల వాలుస్తుంది. ఆమె బుగ్గని నిమురుతూ, దేనికి బేబీ అంటాడు. నేను అడిగానని నా ఇష్ట ప్రకారం పెళ్లి చేసినందుకు అనగానే, నీకోసం నేను ఏదైనా చేస్తాను, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అనగానే, మరి నాతో ఎందుకు మాట్లాడలేదు, ఎందుకంటే నువ్వు రోజూ నాతో మాట్లాడి నన్ను చూస్తుంటే నేను నిన్ను కలిసిన రోజు నీ ఫేస్లో అంత ఎగ్జైటింగ్ ఉండదు కదా, ఆ ఎగ్జైటింగ్ని కళ్ళలో చూడాలని మాట్లాడలేదు. నువ్వు మాత్రం నన్ను చూస్తూనే ఉన్నావు కదా, నాకు తెలుసు, మరి నాకు ఉండదా, నువ్వు ఎగ్జైట్ అవుతుంటే నిన్ను చూడాలని, నేను నిన్ను చూసిన ప్రతి క్షణం ఎగ్జైట్ అవుతూనే ఉంటాను బేబీ, ఇంకా కొత్తగా ఎగ్జైట్ అవ్వాల్సిందేముంది చెప్పు అనగానే, ఎందుకురా మరీ ఇంత ప్రేమ చూపిస్తున్నావు, అసలు నాకు అర్థం కాదు హర్ష, నేను నీకు ఏం చేశానని మరీ ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు అనగానే చిన్నగా నవ్వి, అది ప్రేమ కాదే తింగరబుచ్చి, కోరిక అంటాడు. బాబోయ్, నేను ఇంత ఎమోషనల్గా మాట్లాడుతుంటే నువ్వేంటి జోకులేస్తావు, జోకులు కాదే, నిజమే, నేను ఎప్పుడైనా ప్రేమ అని నీ వెంట పడ్డానా, లేదు కదా, నాకు ఎప్పుడు నీ మీద కోరిక మాత్రమే ఉంటుంది, ప్రేమ కాదు, కానీ ఆ కోరిక పీక్స్లో ఉందన్నమాట. తనలా అనగానే సీరియస్గా చూస్తుంది అంజలి. ఆమె అలా చూస్తున్నప్పుడు పెదవులు ముడుచుకోవడం చూసి ఎన్ని రోజుల నుండి కంట్రోల్ చేసుకుంటున్న అతడి ఫీలింగ్స్ని ముడుచుకున్న పెదవుల మాటున ఆమెలోని మకరందాన్ని జుర్రుకోవాలని అనిపిస్తుంటే ఇక సెకండ్ కూడా ఆలస్యం చేయకూడదు అని అతడిలోని కోరికలు కుదురుగా ఉండనివ్వట్లేదు. కార్ని సైడ్కి ఆపుకొని సెకండ్ కూడా లేట్ చేయకుండా తేనెలూరే అదరాలని గాఢంగా ముడివేస్తాడు. బాబు అతని రియాక్షన్ని షాకింగ్గా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది అంజలి. అతడి పెదవులతో చాలా రోజుల ఎడబాటు రావడంతో ఆమె కూడా ఇష్టంగా సహకరిస్తుంది అతడికి. అలా ఒకరిలోని ప్రేమను ఒకరు జుర్రుకుంటూ ఉంటే ఇద్దరి గొంతులు తడారిపోతాయి. 15 నిమిషాల ముద్దు తర్వాత ఇద్దరి శ్వాస భారం అవడంతో కష్టంగా వదిలిపెడతారు. అంజు అతడిని చూడలేక కళ్ళు పక్కకి తిప్పేస్తుంది. హర్ష ఆమె చుబకం పట్టుకొని పైకంటూ లుక్ ఇన్ టు మై ఐస్ అంటాడు. అతడి కళ్ళలోకి చూడలేక తల అడ్డంగా ఊపుతుంది. ఆమె అలా బ్లష్ అవుతుంటే ఇంకా ముద్దొస్తుంది అతడికి. డోంట్ బీ షై బేబీ, ఇంకా ఎన్ని రోజులు ఇలా బ్లష్ అవుతావు చెప్పు,
మన మొదటి కలయికకు ఇలాంటివి ఏవీ అడ్డు రాకూడదు అంటూ ఆమె చెయ్యి పట్టుకుని సున్నితంగా ముద్దు పెట్టాడు. ఆ స్పర్శకి ఆమెలో వేడి ఆవిర్లు పుడుతుంటే కష్టంగా అదుపు చేసుకుంటుంది. ఫీలింగ్స్ని చూస్తూ చిన్నగా నవ్వుకుంటాడు హర్ష. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.